బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శివాజన్న ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడ చూసినా సరే శివాజన్న ప్రతి ఇంట్లో శివాజన్న ఉండాలంటున్నారు. రీసెంట్ గా మీరు నాగార్జున గారిది నా సామిరంగా కామెంటరీ కూడా నాగార్జున మీతో చేయించారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నాగార్జున గారు మా బాస్. సో నా ఫస్ట్ సినిమాకి నిర్మాత ఆయన, అలాగే బిగ్ బాస్లో ఆయన మా అందరికి బాస్. సో అది ఇట్స్ ఎ ప్రివిలేజ్ అనుకుంటాను నేను, అంతే. మీరు అప్కమింగ్ యావర్తో కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారని వస్తుంది. అది మేము షార్ట్ ఫిల్మ్ అమ్మ, అదేమి సినిమా ఏం కాదు, షార్ట్ ఫిల్మ్. ప్రశాంత్ మీరు ఎవరైనా అప్కమింగ్ మూవీస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏమో దేవుడిదే, అది మన చేతిలో ఏముండదు, అంతా దేవుడు చేయాల్సిందే. చేస్తున్నాం, స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. రీసెంట్గా 90s దాంట్లో ప్రతి ఇంట్లో మీలాంటి ఒక ఫాదర్ ఉండి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మంచిగా చూసుకునేటట్టు మంచి వెబ్ సిరీస్ తీసారన్న బాగా అప్రిషియేషన్ వస్తుంది, పబ్లిక్ నుంచి కూడా బాగా ట్రోలింగ్ అవుతుంది. దీని మీద అంటే ఏం చెప్తారు? అప్రిషియేషన్ అంటే బాగున్నదానికి అప్రిషియేషన్ వస్తే అలాగే నాకు కూడా ఇచ్చారు. అందుకే అదంతా కూడా స్క్రిప్ట్ రాసినటువంటి మా డైరెక్టర్ది గొప్పతనం, నాదేం లేదు. నాకు ఆ పాత్ర ఇచ్చాడు, నేను పోషించాను, అంతే. ఒక చంద్రశేఖర్ ఫ్యామిలీతో చుట్టూ తిరిగే ఆ కథలో చంద్రశేఖర్గా నన్ను ఎన్నుకున్నారు ఆయన. సో నా పాత్రకి నేను చేయగలిగినంత చేశాను. సో ప్రజలు దాన్ని ఆదరించారు, అంతే. నా గొప్పతనం మొత్తం. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్కి వెళ్తే గెలిచి బయటకు వచ్చారు, దీని గురించి ప్రజలకు ఏం చెప్తారు? ఒక కామన్ మ్యాన్ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తే 8కి తెలీదు నాకు, నేనుంటే చెప్తా, కానీ నేను చెప్పండి ఏం చెప్తాను. కామన్ మ్యాన్ గెలిచాడు అని అంటే అబ్బాయి కామన్ మ్యాన్గా వచ్చాడు కాబట్టి గెలిచాడు. సో మరి నెక్స్ట్ సిరీస్లో ఎవరుంటారో నాకు తెలియదు, నేను లోపల ఉండను. సో నేనేం చేయగలను? జనం తీసుకోవాల్సిందే కదా నిర్ణయం. మీరు పల్వి ప్రశాంత్ని విన్ చేయించారు, ప్రశాంత్ గురించి ఏం చెప్తారు మీకు నచ్చిందంటే? దాంట్లో క్వాలిటీ నేనేం విన్ చేయించలేదమ్మా, నేను వాడికి మోరల్గా సపోర్ట్ ఇచ్చాను, బాగా ఆడాడు, జనం దాన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రశాంత్ మీద రీసెంట్గా ట్రోలింగ్ కూడా జరుగుతుంది కదా, ఎవరు ట్రోలింగ్ చేసినా ఏం ఉండదమ్మాడా. పాజిటివ్గా చేస్తే సంతోషం, నెగిటివ్గా చేస్తే వాడికి ఏమీ కాదు, నేను అంతవరకు చెప్పగలను. మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి, చెప్తా లిస్ట్ తర్వాత. థ్యాంక్ యూ.